హలో! ఇది కంటిన్యూషన్ పార్ట్ మన బొర్రా కేవ్ నుంచి అనమాట. ఇప్పుడే మన బొర్రా కేవ్స్‌ని చూసేసి బయటకొచ్చేసరికి ఫుల్‌గా వాన పడుతుంది. అట్లాగే కార్ తీసుకొని ముందుకొస్తుంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వీళ్ళందరూ ఇప్పుడు కేవ్స్‌ని చూడటానికి వెళ్తున్నారనమాట. కానీ రెయిన్ మాత్రం బాగా హెవీగా ఉంది. మనం ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఎక్కడంటే కటిక వాటర్ ఫాల్స్ అనమాట. మేబీ ఈ వాన దెబ్బకి ఆ ఫాల్స్ ఉంటుందో లేదో, ఎలో చేస్తారో లేదో కూడా ఐడియా లేదు. సో ట్రై చేద్దాం అట్లా అని చెప్పి ముందుకొచ్చేస్తుంటే వెహికల్స్ అన్నీ చాలా వరకు పార్క్ అయ్యి ఉన్నాయి. నాకు తెలిసి మనం వెళ్ళింది రెయినీ సీజన్ కాబట్టి ఆ రెయిన్ అక్కడక్కడ పడతానే ఉంది. సో అట్లాగా కాసేపు అక్కడ బుర్రా కేవ్స్ దగ్గర టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ కటిక వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ లోపల వాన మాత్రం చాలా బాగా పడుతుంది. కానీ వెహికల్స్ వస్తానే ఉన్నాయి, కొన్ని వెళ్తానే ఉన్నాయి. కానీ ఈ రెయినీ సీజన్లో అరకు చూడడానికి చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కూడా ట్రై చేయండి. ఈ లోపల వాటర్ ఫాల్ కూడా ఎక్కువైపోయిందనమాట. సో ఇందాక మనం చెప్పినట్టు ఇక్కడ మనకి బ్యాంబూ చికెన్ పెడతారని చెప్పాను కదా! సో వాళ్ళు మళ్ళీ ఆపుతున్నారు మనల్ని. సో ఆల్రెడీ మనం టిఫిన్ చేసి వచ్చాం కాబట్టి సో నెక్స్ట్ స్టెప్ ఇంక డైరెక్ట్‌గా వెళ్ళిపోతున్నాం అనమాట. కానీ ఇక్కడ బొలెరోస్ కూడా చాలా వచ్చినాయి. కానీ రోడ్డు మాత్రం చాలా ప్రశాంతంగా, నీట్‌గా ఉన్నాయన్నమాట. మొత్తం ఘాట్ సెక్షన్ కాబట్టి కొంచెం మెల్లగా సేఫ్‌గా డ్రైవ్ చేయాలి. అప్పటికి కొంచెం వాన తెరిపించింది. అట్లాగే ఇక్కడ సిమెంట్ రోడ్‌లోనే కొంచెం ముందుకొచ్చేసామన్నమాట. కానీ రోడ్డు కూడా చాలా బాగుంది. కానీ ఇక్కడ మీరు చూసారా ఈ ట్రాక్? ఇది మన వైజాగ్ నుంచి అరకు వచ్చే రైల్వే ట్రాక్ అనమాట. కానీ ఇది ఒక సింగిల్ లైన్ ట్రాకే. కానీ ట్రైన్స్ కూడా తక్కువగానే ఉంటాయి ఇటు అనమాట. అక్కడ నుంచి గాలికొండ వ్యూ పాయింట్‌కి వెళ్దామని స్టార్ట్ అయిపోయామన్నమాట. అప్పుడే గాలికొండ వ్యూ పాయింట్‌కి వచ్చేసామన్నమాట. కానీ ఈ వ్యూ పాయింట్ చాలా బాగుందన్నమాట. చూడటానికి మనం హైట్‌లో ఎక్కువ ఉన్నామన్నమాట. మన కిందున్న ట్రైన్స్, చిన్న రోడ్డు మొత్తం చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. కానీ ఇదొక మంచి వ్యూ పాయింట్ అనమాట. అక్కడ కడిక వాటర్ ఫాల్స్‌కి వెళ్దామనుకున్నాము. కానీ అక్కడ హెవీ రెయిన్ వల్ల అక్కడిని అలౌ చేయలేదు. కానీ కొండలోంచి నీళ్లు చూడండి చాలా స్పీడ్‌గా వచ్చేసినాయి రోడ్డు మీదకి. అట్లా కొంచెం ముందుకెళ్ళంగానే ఇంకా మనకిక్కడ ట్రీ ట్రీ ప్లాంటేషన్ ఉందన్నమాట. ఆ ట్రీ ప్లాంటేషన్ ఎక్కడుందంటే సుంకరమెట్లో ఉందన్నమాట. సో ఇప్పుడు అక్కడే మన నెక్స్ట్ పాయింట్ అనమాట. సో ఈసారి నేను ఈ కటిక వాటర్ ఫాల్స్‌ని మిస్ అయ్యాను. ఒకవేళ మీరు వెళ్తే మాత్రం ఆ పాయింట్‌ని అస్సలు మిస్ కాకండి. అండ్ ఫైనల్లీ ఈ టీ ప్లాంటేషన్‌కి వచ్చేసామనమాట. కానీ ఇక్కడ పార్కింగ్ చాలా బిజీగా ఉంది. ఈవెన్ సెక్యూరిటీ గార్డ్ కూడా అలౌ చేయట్లేదు ఇక్కడ పడటానికి. సో మనం ఏం చేసామంటే కొంచెం ముందుకొచ్చి కార్ పార్క్ చేసి ఇంకా వాక్ చేసుకుంటా వెళ్ళామన్నమాట. కానీ ఇదొక మంచి టీ ప్లాంటేషన్. కానీ ఇక్కడ చూస్తే చాలామంది జనం ఉన్నారు. అక్కడ వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉంది. ఇది కూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. కానీ ఇది ఫస్ట్ టైమ్ చూడటానికి ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. అక్కడి నుంచి ఇక్కడ చర్చ్‌కొచ్చామనమాట. ఇది లూథరన్ చర్చ్ అనమాట. అది కూడా చూసేసి ఇంకా అరకు బయలుదేరామనమాట. ఇది ఏదంటే ఎళ్ళే దారిలో సంత అనమాట. కానీ ఇది నాకు చూస్తానికి చాలా కొత్తగా అనిపించింది. ఇది కూడా నేను చూడటానికి ఫస్ట్ టైము. ఆ రోజు సండే కాబట్టి చాలామంది అక్కడ ఉన్న గిరిజనుల వాళ్ళు అక్కడ వాళ్ళకి తెచ్చిన ఐటెమ్స్ అన్నీ అమ్ముతున్నారనమాట. అట్లా కూరగాయలు అన్నీ అమ్ముతున్నారనమాట. అట్లా అట్లా కాకపోతే ఇది చాలా ట్రాఫిక్‌గా ఉంది. మేబీ సండే కాబట్టి చాలామంది జనాలు కూడా అందరూ రోడ్డు మీదకే వచ్చుంటారు. అక్కడి నుంచి కొంచెం ముందుకొచ్చేసామనమాట. కానీ ట్రాఫిక్ అట్లాగే ఉంది. కానీ ఇక పక్కనే కొంచెం దాటిన తర్వాత వ్యూ పాయింట్స్ చాలా బాగున్నాయన్నమాట. ఇంకా మనం అరకెళ్ళిపోవటానికి ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి. కానీ ఇక్కడ చాలామంది ఆటో పీపుల్స్ కూడా ఉన్నారనమాట. డైరెక్ట్‌గా అరకుకి తీసుకెళ్ళటానికి. సో అక్కడ మన టీ ప్లాంటేషన్‌లో కొంచెం టైమ్ స్పెండ్ చేసి వచ్చేసామనమాట. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం గ్రీనరీగా వాన పడుతూ, మంచుతో కప్పేస్తూ సూపర్‌గా ఉంది. కానీ ఇదొక మంచి ఫ్యామిలీ ట్రిప్ అనమాట. ఒకవేళ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. కానీ మీకు చాలా టైం కావాలి ఇవన్నీ చూడటానికి. ఇక్కడ నుంచి ఈ రోడ్డు కూడా కొత్తగా ఏశారనమాట అరకులోకి ఎంటర్ అవ్వటానికి. కానీ ఇదొక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ మీరు డ్రైవ్ చేసే వాళ్ళకైతే. కానీ చాలా బాగుంది. రోడ్డు చాలా విశాలంగా, చాలా ఫ్రీగా, గుడ్ అట్మాస్ఫియర్‌తో చాలా నీట్‌గా, గ్రీనరీగా ఉందనమాట. మనం కాసేపు ఈ రోడ్డు పక్కన ఆగేసి ఫ్యామిలీతో పిక్స్ తీసుకొని వెంటనే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఫైనల్లీ ఇక్కడ నుంచి మనం రైట్‌కెళ్తే అరకు, లెఫ్ట్‌కెళ్తే పాడేరు వెళ్తామన్నమాట. మనం ఏం చేద్దామంటే ఈరోజు నైట్ స్టే ఎక్కడంటే అరకులో అన్నమాట. సో అండ్ ఫైనల్లీ మీరు చూస్తున్నారుగా బోర్డు మీద ఇంకా 4 కిలోమీటర్స్ అరకు. అక్కడి నుంచి అరకుకొచ్చేసామన్నమాట. కానీ సేమ్ ఇదే రోడ్డు. కానీ చాలా బాగుందన్నమాట చూడటానికి. సో ఈ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్‌తో వెళ్ళినప్పుడు మీరు చాలా ఎంజాయ్ చేయగలరు. అలాగే జానులకి కూడా సూపర్ హ్యాపీ.
వ్యూస్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అండ్ ఫైనల్లీ ఇక్కడికి రాంగానే ట్రైబల్ మ్యూజియంకొచ్చేసామనమాట. ఈ ట్రైబల్ మ్యూజియం కూడా చాలా బాగుంది చూడటానికి. కాకపోతే రెయిన్ పడింది. ఇంకా లక్కీ జాను చూశారు కదా! ఈ కాఫీతో తాగి వీడియోని ముగిద్దామని